జయభేరి జరుగుతున్న సమయంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ నారాయణరావు గారు వాళ్ళింట్లో పార్టీ పెట్టారు. ఆయన ఇల్లు మా ఇంటికి దగ్గరే. నేను ఆ చిత్రంలో హీరోని గనక రమ్మని పిలిస్తే వెళ్ళాను. పుల్లయ్య గారు, కేవీ రెడ్డి గారు, వాహినీ ల్యాబ్ శాన్ గుప్తా గారు అలా పెద్దలందరూ ఉన్నారు. నన్ను కూడా పుచ్చుకోమని బలవంతం చేశారు. వద్దన్నాను. ఈ రాత్రి వేళ తాగి ఇంటికి వెళ్లడం బాగుండదు అన్నాను. చూద్దాం, పదండి, కనుక్కుందాం, ఇందులో ఏం తప్పు ఉందో వాళ్ళింట్లో అడుగుదాం. మనం చెడిపోయామా? కాస్త పుచ్చుకుంటే ఇతను చెడిపోతాడా? పదండి అన్నారు. నాతో మా ఇంటి దాకా వచ్చారు. దగ్గర చూస్తే ఇంట్లో దీపాలన్నీ ఆర్పేసి ఉన్నాయి. అందరూ పడుకున్నట్టున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం? పోదామని వెళ్లారు. నేను ఇంటికి వెళ్లిపోయాను. ఇంకోసారి గోగినేని పెద్దబ్బాయి గారింట్లో పెద్దలు కూర్చున్నారు. పార్టీ. నన్ను పుచ్చుకోమని మళ్లీ బలవంతం చేశారు. ఒక్కసారికే గదా, ఏం పోయిందని కాస్త పుచ్చుకున్నాను. అయిపోయాక ఇంటికి వెళ్లిపోయాను. నా భార్యకి కాస్త అనుమానం వేసినట్టుంది, కానీ అప్పుడేం అనలేదు. పొద్దున్న లేచాక రాత్రి ఆ పార్టీలో మీరు తాగారు కదా అని అడిగింది. గ్రహించిందే అని. తాగలేదు, డిన్నర్లో వడ్డించే కూరల్లో కాస్త కలుపుతారట కదా, అలా ఏదో కలిసిపోయినట్టుంది అన్నాను. అబద్ధం ఆడకండి. లేనిపోని అలవాటుగా తాగడం తప్పు. అది కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పడం ఇంకా తప్పు. సరే, ఇంకెప్పుడు తాగకండి అంది. అలాగే, నీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు తాగను అన్నాను. అంతే. మళ్ళీ ఎప్పుడూ దానికి జోలికి పోలేదు. 1974లో అమెరికాలో నా గుండెకి బైపాస్ సర్జరీ చేశారు. అప్పట్లో అది కాస్త రిస్కే. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న తమిళ, మలయాళం డాక్టర్లు బృందం నా దగ్గరికి రావడం చూసి అమెరికన్ సర్జన్స్ అడిగారు. అడిగితే నేను ఒక ప్రముఖ నటుడినని, నేను నటించిన చిత్రాలు చాలా చూశామని, నేనంటే అభిమానం అని చెప్పారు వాళ్ళు. దాంతో అందరికీ నా మీద ప్రేమ, అభిమానం కలిగాయి. ఆపరేషన్ తరువాత కోలుకొని భారతదేశం బయలుదేరే ముందు నాకో సలహా ఇచ్చారు డాక్టర్లు. కొవ్వు పదార్థం ఆర్టరీలో పెరిగిపోయింది. అది తొలగించాం. ఇక మీదట ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉన్నా రోజు రాత్రికి 2 ఔన్సుల బ్రాందీ తాగండి. అది ఔషధంగా మాత్రమే. బ్రాందీలో రక్త ప్రసరణని సులభతరం చేసే గుణం ఉంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అంతకు మించి ఎక్కువ మోతాదు తీసుకోకూడదు. కంట్రోల్లో ఉండగలను అనుకుంటే ఇది పాటించండి. మనోదారుఢ్యం లేని వాళ్ళకి ఈ సలహా ఇవ్వం అని సలహా ఇచ్చారు. ఆరోగ్య రక్షణగా ఔషధంగా తీసుకోవడం నా ఆరోగ్యానికి మంచిదే కదా అని అలాగే అన్నాను. అసలే బ్రాందీలు, విస్కీలు ఏమిటి, ఎలా తయారవుతాయి తెలుసుకోవాలన్న కోరికతో స్కాట్లాండ్ యార్డ్ వెళ్లి విస్కీ తయారీ గురించి, ప్యారిస్ వెళ్లి వైన్ తయారీ గురించి తెలుసుకున్నాను. నిలువు ఉంచిన ద్రాక్షరసమే బ్రాందీ అని, కాయధాన్యాలతో తయారయ్యేదే విస్కీ అని, అలా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. 35 సంవత్సరాలుగా నేను అదుపు, క్రమం తప్పకుండా 2 ఔన్సుల బ్రాందీ తీసుకుంటున్నాను కాదు, తీసుకోవాల్సి వచ్చింది. ఇది మా అమ్మకి, నా భార్యకి ఇచ్చిన మాట తప్పడం కాదని, ఆరోగ్య పరిరక్షణ కోసమని సర్ది చెప్పుకున్నాను. చాలా మంది తాగుడికి బానిసలు కావడం చూస్తున్నాం. ఆరోగ్యాన్ని, ఆస్తిని, కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఈ గరళం. కానీ ఈ గరళం తగు మాత్రం తీసుకోవడం వల్ల నాకు మేలు చేస్తుంది. చెడు అనుకున్నది కూడా ఒక్కోసారి ఇలా సహాయం చేస్తుందన్నమాట. కానీ అదొక వ్యసనంగా చేసుకుని ఆ వ్యసనం లోపడి చాలా మంది జీవితాలను నాశనం చేసుకున్నారు. ఏదైనా అలవాటు కానంత వరకే. అలవాటైతే అది ఏ దశకు తీసుకువెళ్తుందో చెప్పలేం. ముఖ్యంగా నాలాంటి సినిమా హీరో ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండాలి కదా. నా ఆరోగ్యమే నిర్మాతల మహాభాగ్యం. ఆ ఆరోగ్యమే గ్లామర్ ని కాపాడుతుంది. నా మీద లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్న నిర్మాతలకి, నేను ధరిస్తున్న పాత్రలకి, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకి నిత్యం నేను ఆరోగ్యంగానే ఉండాలి. నా ముఖం ఎప్పుడూ జీవకళతో కలకలలాడుతూ ఉండాలి. అందుకే ఆహార పానీయాల విషయంలో నేను ఎప్పుడూ కఠినంగానే ఉంటాను. మొదటి నుంచి అదే అలవాటు. 40 సంవత్సరాల పాటు ఒకే బరువుతో ఉన్నాను. 1 కిలో అటుగాని ఇటుగాని తేడా రాలేదు. అలా ఉండడానికి మనోబలం కావాలి, ఆత్మబలం కావాలి. కఠినమైన నియమాలతో జీవిస్తే గాని ఒక నటుడు ఏళ్ల తరబడి ఉండలేడు. పొట్ట కనిపించకుండా రాకుండా చూసుకోవడం కూడా ఒక నియమం. నేను తొలిసారిగా విదేశాలు వెళ్ళినప్పుడు కుట్టించుకున్న ప్లాంట్లు తర్వాత సంవత్సరంలో కూడా ధరించాను. సరిగ్గా అవే కొలతలు, ఎక్కడా తేడా రాలేదు. షూటింగ్స్ లో, ముఖ్యంగా అవుట్డోర్ లో పాట తీస్తున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు మూమెంట్ తోనూ పాడాలి. పైన ఎండ మాడుస్తూ ఉంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది. చల్లని నీళ్లు గడగడా తాగాలన్న కోరిక తొలిచి వేస్తూ ఉంటుంది. కానీ తాగను. నీళ్లు తాగితే పొట్ట ఉబ్బుతుంది. అందుకని నిమ్మకాయ, ఉప్పులో ఊరబెట్టిన అల్లం ముక్కల్ని నోట్లో వేసుకుంటాను. అది దాహానికి కొంత ఉపశమనం కలిగిస్తుంది. అదే
అదే కాదు, పాట చిత్రీకరణలో మధ్యాహ్నం ఎప్పుడూ భోజనం చేసేవాడిని కాదు. ఏకంగా రాత్రే భోజనం, మధ్యాహ్నం ద్రవ పదార్థమే. ఇలాంటి కఠిన నియమాలు పాటించకపోతే హీరో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. తినే ఆహారం మీదే ఎంతో నియంత్రణ చూపించాలి. ఒక విషయం, పరదేశీ సినిమా తీస్తున్నప్పుడు శివాజీ గణేశన్ కి వివాహం జరిగింది. 2 నెలల పాటు అతనికి షూటింగ్ లేదు. తర్వాత షూటింగ్ వచ్చినప్పుడు విపరీతంగా లావెక్కిపోయి వచ్చాడు. అత్తవారింట్లో బాగా తిని వచ్చి ఉంటాడు. అందుకే ఆ సినిమాలో మొదటి సీన్ లోని శివాజీకి తర్వాత సీన్ లోని శివాజీకి శరీరాకృతిలో ఎంతో తేడా కనిపిస్తుంది. కానీ మహిళా నటులకి ఒకేలా శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం సాధ్యం కాదు. ఆహార నియమాలు అంత ఖచ్చితంగా పాటించలేకపోవడం ఒకటి, వివాహతులై బిడ్డలు పుట్టడం వల్ల వచ్చే మార్పు ఒకటి, అలా ఉంటాయి. ఉదాహరణకి జరిగిన ఒక సంఘటన చెబుతాను. జైబేరి షూటింగ్ లో నాకు అంజలీదేవి గారికి పాట చిత్రీకరణ. అప్పుడు షూటింగ్ కాల్ షీట్లు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు. అంతకు ముందు రోజు అంజలీదేవి తిరుపతి వెళ్లి గుడి చుట్టూ 3 సార్లు అంగప్రదక్షిణ చేశారట. దాంతో పూర్తిగా అలసిపోయి ఉదయం లేవలేకపోయారట. షూటింగ్ కి బాగా లేటుగా వచ్చారు. ముఖమంతా బాగా వాడుగట్టుకుని నీరసంగా ఉన్నారు. పాట చిత్రీకరణ, హీరో హీరోయిన్లిద్దరూ ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి. అలాంటి సన్నివేశంలో ఇలాంటి రూపంలో పాట చిత్రీకరిస్తే నేను పొద్దున్నే సిద్ధమై కూర్చున్నాను. ఆమె రాగానే మొదలు పెట్టవచ్చునని. ఆమెను చూడగానే కోపం వచ్చింది. ఒళ్ళు బాగోలేకపోతే ఒక మాట చెబితే క్యాన్సిల్ చేసుకునే వాళ్ళ కదమ్మా. 3 కాల్ షీట్లలో పాట పూర్తి చేయాలి. పుల్లయ్య గారు ఫ్రేమ్స్ చూస్తూ నిదానంగా అందంగా తీస్తారు. శృంగారపరంగా ఉన్న దృశ్యం ఏం పండుతుంది? నిర్మాత మన ఫేస్ వాల్యూ మీదే ఆధారపడి కదా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాడు అని కాస్త జోరుగా మాట్లాడేసరికి ఆమె కన్నీళ్ల పర్యంతమైంది. ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తించాలి కదా. ఇది ఎందరికో సంబంధించిన వృత్తి. నటనకు తగ్గట్టుగా భావం కళ్ళల్లో పలకాలంటే బ్లాక్ అండ్ వైట్ లో పలికినట్లు కళ చిత్రంలో పలకడం కాస్త ఇబ్బంది. ప్రేమ్ నగర్ లో తాగినట్లుగా కళ్ళు కనిపించడానికి వాయు దిగ్బంధనం చేశాను. అంటే షాట్ రెడీ అన్న తర్వాత క్లాప్ కొట్టే వరకు తల వంచుకుని గాలిని గట్టిగా బిగించి తల ఎత్తితే కళ్ళు ఎర్రబడ్డాయి. అదొక ప్రక్రియ. అలాంటిది ప్రాక్టీస్ చేశాను. ఎక్కడ వాసన్ ఎక్కడ నేను. పర్వతనేని మల్లికార్జునరావు గారు మధు పిక్చర్స్ నిర్మాత. తమిళంలో హిట్ అయిన మోటార్ సుందరం పిల్లై అన్న సినిమాని తెలుగులో నిర్మించడానికి జెమినీ వారి దగ్గర హక్కులు తీసుకున్నారు. అందులో శివాజీ గణేశన్ వేశాడు. ఆ సినిమా చూశాను, బాగుంది. కానీ ఆ హీరో పాత్ర వేయడానికి ఆలోచించవలసి వచ్చింది. నేను రొమాంటిక్ హీరోగా ఆరాధింపబడుతున్నాను, కానీ అందులో రొమాన్స్ లేదు. ఎదిగిన పిల్లలున్నారు, 2 భార్యలు. ఉత్తరార్ధంలో సంఘర్షంగా లోనై పాత్ర. నటించడానికి అవకాశం ఉన్న పాత్రే. శివాజీ బాగా చేశాడు, కానీ నడి వయసులో ఉన్న ఆ పాత్రని చేయడం నాకు ఇష్టం లేకపోయింది. సినిమాగా పెద్దలకి అందరికీ నచ్చుతుంది, కానీ లక్షలాది అభిమానులకు నా పాత్ర చూసి నిరుత్సాహపడతారేమో అనే సందేహంతో చేయనని చెప్పేశాను. మీరైతే బాగుంటుందనే హక్కులు కొన్నానే అన్నారు మల్లికార్జునరావు గారు. నా అనాసక్తి వివరించాను. ఆ తర్వాత ఆ సినిమా నిర్మించిన జెమినీ అధినేత ఎస్ఎస్ వాసన్ గారు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీతో పని ఉంది, మిమ్మల్ని కలవాలి, ఎప్పుడు రమ్మంటారు అని అడిగారు ఆయన. నాకు ఒళ్ళు గగురు పుడిచింది. ఎక్కడ వాసన్ ఎక్కడ నేను? ఆయన నన్ను చూడ్డానికి రావడం ఏమిటి? ఏదైనా సినిమాలో వేషం అయితే ఆయనే వస్తాను అనడం ఏమిటి? నాకేం అర్థం కాలేదు. మీరు రావడం ఎందుకు సార్? నేనే మీ దగ్గరికి వస్తాను, ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అన్నాను వినయంగా. ఆయన ఒప్పుకోలేదు, తానే వస్తాను అన్నారు. వచ్చారు. వచ్చిన కారణం ఏమిటంటే ఆయన నిర్మించిన మోటార్ సుందరం పిల్లైలో నన్ను చెయ్యమని అడగడానికి. నిజానికి అలా అడగవలసిన అవసరం ఆయనకి లేదు. ఆ సినిమా అమ్మేశారు. దాంతో ఆయనకి ఏ సంబంధం లేదు. నేను చెయ్యనన్నాను. విని నాతో మాట్లాడడానికి వచ్చారు. నన్ను ఒప్పించవలసిన బాధ్యత ఆయనది కాదు, కానీ తన సినిమా మీద ఉన్న ప్రేమ కొద్దీ అడగడానికి వచ్చారు. నేను కారణాలు చెప్పాను. ఈ సినిమా నా బిడ్డ. నా బిడ్డకి మీరైతేనే న్యాయం జరుగుతుంది. గ్లామర్ లేదని ఆలోచించకండి. ఇంకో 3-4 ఏళ్లు పోయిన తర్వాత ఎలాగో మీరు తండ్రి పాత్రలు వేయవలసి వస్తుంది. మీరు ఇప్పుడు వేస్తే ఈ పాత్రకి ఒక నిండుదనం వస్తుంది. మంచి తండ్రి పాత్ర. కుర్రాడిలాగానే కనిపిస్తారు. మీరు నటిస్తే నాకు వచ్చేదేమీ లేదు, కానీ సినిమా మీద మీ మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని ఒప్పించాలని వచ్చాను. ప్రేక్షకులందరూ సినిమా చూస్తారు, సానుభూతి పొందే మీ పాత్రను చూసి హర్షిస్తారు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పారు వాసన్ గారు. భారతదేశంలోనే ఓ గొప్ప నిర్మాతగా స్నానం పొందిన అంతటి అనుభవజ్ఞుడు నా మీద గౌరవంతో నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే సరే అన్నాను. మంచి కుటుంబం పేరుతో వచ్చిన ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సదారంలో 3 రోజులు నటించి మానేస్తానంటే ఇది నా సినిమా కంటే నువ్వు నాకిష్టం. నీకిష్టం లేకపోతే ఇప్పుడే మానే గాని నేను మళ్ళీ
ఎప్పుడైనా అడిగితే చెయ్యి అన్నారు ఎంవిఎం చెట్టియార్ గారు. ఎస్ఎస్ వాసన్, ఏవిఎం చెట్టియార్ ఇద్దరే మహా చిత్రాలు నిర్మించిన ఘనత సాధించిన స్టూడియో అధినేతలు. వాళ్ళిద్దరూ నేనంటే ఇష్టపడడం నా అదృష్టం. వాసన్ గారు ఇంకో మాట చెప్పారు, నేనుగా మీ దగ్గరికి రావడంలో ఒక రహస్యం ఉంది. ఎవరి దగ్గర నుంచి అయినా ఒక పని ఆశించినప్పుడు అవతలి వాళ్ళెవరైనా సరే మనం స్వయంగా వెళితే తప్పకుండా ఆ పని జరుగుతుంది. ఎంతటి గొప్పవాడే నా దగ్గరికి వచ్చాడే అని కాదనలేడు అన్నారు. నాగిరెడ్డి గారిది ఇదే సిద్ధాంతం. ఆయన ఒకసారి ఫిలిం ఛాంబర్ లో అధ్యక్షుడి స్థానానికి పోటీ చేసినప్పుడు నా నిర్మాతల ఓట్లు ఆయనకు వేయించమని చెప్పడానికి స్వయంగా ఆయన నా దగ్గరికి వచ్చారు. ఇలాంటి కొన్ని పాఠాలు పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవలసిన పాఠాలు. ఇదే సూత్రాన్ని నేను అవలంబించాను. కొన్నేళ్ల క్రితం మా స్టూడియోలో నీళ్లకు కరువు వచ్చింది. మా వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా పంపు రిపేర్ చేయడానికి ఆలస్యం చేస్తున్నారు. ఒకరోజు ఉదయం నేనే అసిస్టెంట్ ఇంజనీర్ గారి ఇంటికి వెళ్లి సమస్య చెప్పగానే ఆయన ఒక్కసారి స్పందించి సాయంకాలానికల్లా నీళ్లు వచ్చేలా చేశాడు. నేను నేర్చుకున్న ఇలాంటి పాఠాలు తక్కిన వాళ్ళకు కూడా తెలుస్తాయని చెబుతున్నాను.